జపాన్లోని వన్ ఆఫ్ ద హైటెక్ అపార్ట్మెంట్స్. ఇది న్యూ అపార్ట్మెంట్ యాక్చువల్గా. నా ఫేవరెట్ ఏరియా, నిజంగా ఒక డ్రీమ్ లాగా ఉంది. హలో అందరికీ, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నేను జపాన్లో ఉండే అపార్ట్మెంట్ని చూపించబోతున్నాను. సో ఇది నేను స్టే చేసే అపార్ట్మెంట్. సో ఇది మొత్తం 11 ఫ్లోర్లు అనమాట. ఇది జపాన్లోని వన్ ఆఫ్ ద హైటెక్ అపార్ట్మెంట్స్. ఇది న్యూ అపార్ట్మెంట్ యాక్చువల్గా. లోపల ఎలా ఉంటుంది ఏంటి అనేది నేను చూపిస్తాను. సో అపార్ట్మెంట్ నేమ్ వచ్చేసి మేక్స్ డిజైన్ అపార్ట్మెంట్. సో ఎంట్రన్స్ ఎలా ఉంటుంది అనేది చూద్దాం. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇలా ఉంటుంది అనమాట ఎంట్రన్స్. సో ఇప్పుడు మనం లోపలికి ఎంట్రీ చేయాలి అంటే మన దగ్గర రూమ్కి ఉంటుంది. సో ఇది రూమ్కి. దీన్ని అక్కడ ట్యాప్ చేస్తే సెన్సార్ ద్వారా ఓపెన్ అవుతుంది. లేదు అని అంటే, ఒకవేళ మన దగ్గర కీ లేదు, మనం గెస్ట్గా రూమ్కి వెళ్తున్నాము, ఫ్రెండ్స్ రూమ్కి అని అనుకుంటే ఇక్కడ ఇది ఉంది కదా. సో ఎవరి రూమ్కి అయితే వెళ్తున్నామో వాళ్ళ నెంబర్ని ట్యాప్ చేసి రూమ్ నెంబర్ని కాల్ కొడితే కాల్ వెళ్ళిపోతుంది. సో వాళ్ళ రూమ్లో మన కెమెరా ఉంది కదా, మన ఫేస్ వాళ్ళ రూమ్లో డిస్ప్లే అవుతుంది అనమాట. అదంతా నేను మీకు రూమ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ కాల్ చేస్తాంగా, వాళ్ళు ఎంట్రీ ఇస్తే కూడా డోర్ ఓపెన్ అవుతుంది. సో 2 ways అనమాట. ఒకటి రూమ్కి, 2 మనం కాల్ చేసి కూడా వెళ్ళొచ్చు. సో ఫస్ట్ నేనైతే ట్యాప్ చేస్తున్నాను. ఓపెన్ అయిపోయింది. లిఫ్ట్ ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే ఆటోమేటిక్ సెన్సార్, మనం వచ్చినప్పుడు లైట్స్ వెలుగుతాయి. సో ఇది వచ్చేసి లాకర్ ఏరియా. ఇందులో మన అపార్ట్మెంట్కి ఏమైనా డెలివరీలు వచ్చినా, పోస్ట్స్ వచ్చినా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఈ బాక్సెస్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో పోస్ట్స్ వస్తాయి అన్నమాట. ఏమైనా ప్యాంప్లెట్స్ కానీ, పోస్ట్ కానీ ఇట్లాంటివి ఇందులో వస్తాయి. లేదు ఎవరైనా డెలివరీ అమెజాన్లో కానీ ఇలాంటి వాటిల్లో డెలివరీ పెట్టుకుంటే కనుక ఈ డెలివరీ బాక్సెస్లో వస్తాయి అన్నమాట. సో ఇక్కడ రూమ్ నెంబర్ డిస్ప్లే అవుతుంది. ఎవరెవరి రూమ్ నెంబర్స్కి డెలివరీ వచ్చిందని చెప్పేసి డిస్ప్లే అవుతుంది అనమాట. సో వాళ్ళ రూమ్ నెంబర్ ఉంటే వాళ్ళకు ఒక పాస్వర్డ్ ఇస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా రూమ్ నెంబర్ ఇది అనుకోండి, నాకు ఒక పాస్వర్డ్ ఇస్తారనమాట. సో రూమ్ రిసీవ్ మీద క్లిక్ చేసి, అంటే మన రూమ్ నెంబర్ ఉంటేనే ఇది పాసిబుల్ అనమాట. రిసీవ్ మీద క్లిక్ చేసి తీసుకోవాలి, పాస్వర్డ్ ఎంటర్ చేసి తీసుకోవాలన్నమాట. సో లాకర్ బాక్సెస్ ఉంటాయి. ఒక లాకర్ బాక్స్లో స్టోరే ఉంటుంది. సో ఇవి వచ్చేసి పోస్ట్ వచ్చేవన్నమాట. ఏమన్నా చెత్త చెదారు ఉంటే ఇందులో పడేయడానికి ఇక్కడ డస్ట్బిన్ పెట్టారు. సో నెక్స్ట్ డస్ట్ ఏరియా అనమాట. సో మేము చెత్త అంతా తీసుకెళ్ళి పడేయడానికి ఒక రూమ్ ఉంటుంది అనమాట. లాక్ ఉంటుంది. మేము లాక్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా ఆటోమేటిక్ లైట్స్ ఉంటాయి, సెన్సార్స్. మేము ఉన్నప్పుడు వెలుగుతాయి, లేనప్పుడు ఆఫ్ అవుతాయి. సో డస్ట్ ఎలా వేసుకోవాలంటే వెట్ వేస్ట్, డ్రై వేస్ట్ సపరేట్గా, బాటిల్స్ సపరేట్గా, అట్టపెట్టెలు సపరేట్గా, ఇలా ప్రతి దానికి కూడా ఒక కేటగిరీ ఉంటుంది. అక్కడ రాశారు కదా, స్టిక్కర్స్ అంటించారు కదా, అవి చూసుకొని జాగ్రత్తగా ఒక దానిలో ఒకటి పడేయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఒకవేళ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నాం అని అనుకుంటే ఏమన్నా అన్నెసరీ సామాన్లు ఉన్నా కూడా అవి అక్కడ రాసి ఉంచుతారు. ఇంత హైట్లో డస్ట్ వేయాలి, ఇంతకంటే ఎక్కువ వేయకూడదు అని చెప్పి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి. అవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకొని చేసుకోవాలన్నమాట. సో జపాన్లో మనకి ఎలాంటి అపార్ట్మెంట్ అయినా సరే డస్ట్ సిస్టమ్ అనేది ఇలానే ఉంటుంది. అపార్ట్మెంట్స్లోనే ఇన్బిల్ట్గా ఉంటాయి. పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు అయితే లేదు, చిన్న అపార్ట్మెంట్స్, చిన్న ఇల్లులు అయితే కనుక బయట ఉంటాయి అన్నమాట. వాళ్ళు బయటకు వచ్చి పడేసుకుంటారు. సో చెత్త కలెక్ట్ చేసుకునే వాళ్ళు వచ్చి కలెక్ట్ చేసుకుంటారు అన్నమాట. అలా ఉంటుంది. సో నెక్స్ట్ ఇప్పుడు రూమ్కి వెళ్ళిపోదాం. సో నాది వచ్చేసి 2nd ఫ్లోర్ అండి. సో పైకి వెళ్తున్నాం. డోగా షిమరిమస్ అంటే డోర్స్ క్లోజ్ అవుతున్నాయని అర్థం అన్నమాట. సో డోర్ ఓపెన్ అవుతుంది. సో అపార్ట్మెంట్స్ అయితే లోపల ఇలా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క ఫ్లోర్కి వచ్చేసి దగ్గరగా 6 to 8 రూమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఫ్లోర్లో అయితే మొత్తం
8 రూమ్స్ ఉన్నాయండి. 201 to 208. నాది వచ్చేసి 202. సో బయట నా లగేజ్ అనమాట. నేను ఇప్పుడే అపార్ట్మెంట్ లోపలికి వెళ్తున్నాను, న్యూ అపార్ట్మెంట్ కదా, సో వచ్చిన ఫస్ట్ డేనే రికార్డ్ చేశాను. సో నా లగేజ్ అంతా బయట ఉంది. కొత్త అపార్ట్మెంట్ నీట్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడే రికార్డ్ చేసి చూపిస్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కాలింగ్ బెల్ అండి. మన రూమ్కి ఎవరైనా వస్తే బయట అక్కడ క్లిక్ చేస్తే లోపలికి సౌండ్ వస్తుంది అనమాట. ఒకసారి వినండి మీరే. మ్యూజిక్ వింటున్నారా, అది లోపల వినపడుతుంది మనకి. అది నేను చెప్తాను ఎలా ఏంటి అని చెప్పి. సో ఫస్ట్ అయితే సో ఇది నేను ఉండే చిన్ని అపార్ట్మెంట్. సో ఫస్ట్ లాకింగ్ సిస్టమ్ చూద్దాం. సో ఇంతే సింపుల్ లాకింగ్. నెక్స్ట్ వచ్చేసి షూ ఏరియా అనమాట. జపాన్లో ప్రతి అపార్ట్మెంట్లో స్టార్టింగ్లో షూ ఏరియా ఉంటుంది. సో షూ ర్యాక్ ఇస్తారు. సో ఇది షూ ర్యాక్. సో ఇది షూ ఏరియా. గెస్ట్ ఎవరన్నా వచ్చినా, బయట వాళ్ళు ఎవరన్నా వచ్చినా షూస్ ఇక్కడ పెట్టాలి లేదా ర్యాక్లో పెట్టి రావాలన్నమాట. సో నెక్స్ట్ లైట్స్ ఎలా ఆపరేట్ చేయాలనేది చూద్దామండి. సో కిచెన్లో ఉన్న లైట్కి ఇక్కడ స్విచ్ ఉందన్నమాట ఆపరేటింగ్కి. అలాగే బెడ్రూమ్లో కూడా ఉంటుంది అనమాట ఇంకొకటి, అది మీకు చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఈ షూ ఏరియా దగ్గర ఒక లైట్ ఉంది కదా, ఈ లైట్ని ఆపరేట్ చేయడానికి ఇక్కడ బటన్స్ ఉన్నాయి. సో మధ్యలో పెట్టుకుంటే కనుక సెన్సార్ అనమాట. మనం ఉన్నప్పుడు ఆన్ అవుతుంది, లేనప్పుడు ఆఫ్ అవుతుంది. లేదు మనం కంప్లీట్గా ఆఫ్ చేయాలంటే లెఫ్ట్ క్లిక్ చేసుకోవాలి, ఆన్ చేయాలంటే రైట్లో ఉంచుకోవాలన్నమాట. సో అలా మనం ఆపరేట్ చేసుకోవచ్చు. సో నేనైతే సెన్సార్ది యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ వచ్చేసి వాషింగ్ ఏరియా అనమాట. సో ఇక్కడ వాషింగ్ మెషిన్ పెట్టారు, పైన ఇంకా చిన్న కబోర్డ్ లాంటిది ఇచ్చారు. ఇక్కడ మనకు నచ్చిన లిక్విడ్స్ కానీ వాషింగ్కి సంబంధించి ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుందండి అపార్ట్మెంట్ అయితే. చిన్న అపార్ట్మెంట్స్ జపాన్లో అన్నీ ఇలానే ఉంటాయి. ఆపరేటింగ్ మాత్రం కొంచెం హైటెక్లో ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి కిచెన్ ఏరియా. అన్నిటికంటే చిన్న ఏరియా. మన ఇండియన్స్కి అయితే కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎందుకంటే స్పేస్ చిన్నది, బట్ ఒకళ్ళకైతే సరిపోతుంది. సో ఇది వచ్చేసి ఫ్రిడ్జ్ అనమాట. చిన్ని ఫ్రిడ్జ్ ఇచ్చారు, అలాగే అవెన్ ఇచ్చారనమాట పైన. నెక్స్ట్ కెటిల్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారు. కనెక్షన్స్ ఎలా ఉంటాయంటే ఇలా ఉంటాయి అనమాట. ఆల్రెడీ మొత్తం వైరింగ్ అంతా చేసి ఇచ్చేసారు. సో జపాన్ సాకెట్స్ ఎలా ఉంటాయి అనేది మీరు చూడొచ్చు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, జపనీస్ సాకెట్స్ ఎలా ఉంటాయండి. మీకు చాలామందికి ఐడియా ఉండొచ్చు. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కిచెన్ ఏరియాలోకి వెళ్ళిపోదాము. సో ఇది వచ్చేసి మెయిన్ అనమాట. కిచెన్ చాలా చిన్నది యాక్చువల్గా. ఒకళ్ళకి కూడా చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది, ఎస్పెషల్గా క్లీన్ చేయాలన్నా, సామాన్లు కడిగి పెట్టాలన్నా కొంచెం ఇబ్బంది. బట్ దట్స్ ఓకే. ఒకళ్ళకైతే చాలు, ఎక్కువ వంటడం అట్లాంటివి ఉండవు కాబట్టి ప్రాబ్లం ఏం లేదనమాట. సో ఇది వచ్చేసి సింక్ ఏరియా. ట్యాప్ ఇంకా కామన్. ఇటేమో హాట్ వాటర్, ఇటు తిప్పితే కోల్డ్ వాటర్, ఇది నార్మల్ వాటర్ అనమాట. సో మనలానే కామన్ ఇది. సో నెక్స్ట్ వచ్చేసి స్టవ్ అంటే గ్యాస్ కనెక్షన్ ఎలా ఇచ్చారంటే, గ్యాస్ కనెక్షన్ కింద ఇచ్చారు. కబోర్డ్లో కింద కబోర్డ్ ఉంది, కబోర్డ్లో గ్యాస్ కనెక్షన్ ఇచ్చారు. సో ఎలా అంటే ఇది ఉంది కదా, దీన్ని హోల్డ్ చేసి ఇలా ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది. సో ఇదన్నమాట స్టవ్, ఇలా యూస్ చేసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇది వెంటిలేషన్ చిమ్నీ ఏరియా. సో ఇక్కడ నుంచి ఎయిర్ ఎవాపరేట్ అవ్వటానికి ఇచ్చారు. సో ఇది ఫ్యాన్ లెవెల్స్ అన్నమాట. సో ఇక్కడ లైట్ కూడా ఇచ్చారండి. సో ఇది ఆ ఏరియా. సో దీన్ని క్లోజ్ కూడా చేసుకోవచ్చు మనం. సో ఇంకా మరి ప్లేస్ ఉండదు కదా, అందుకని స్టోరేజ్ కోసం కబోర్డ్స్ ఇస్తారు చిన్న చిన్నవి. సో ఇక్కడ స్పైసెస్ అట్లాంటివన్నీ పెట్టుకోవచ్చు అనమాట. చిన్న ప్లేసే, ఇంకా ఉన్నంతలోనే మనం తెచ్చుకొని సర్దుకోవాలి. సో అది అలాగే కిచెన్ కింద కూడా కొంచెం కబోర్డ్ ఏరియా ఉంది, అక్కడ కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు తెచ్చినవి. ఇక్కడ స్పూన్స్, తర్వాత పీలర్ ఇట్లాంటివి పెట్టుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ ఉంది.
సో ఇది కిచెన్ గురించి. సో నెక్స్ట్ బెడ్రూము. నాకైతే బెడ్రూమ్కి కిచెన్కి మధ్యలో డోర్ ఇచ్చారు. సో ఇది సో బెడ్రూమ్ అయితే ఇలా ఉంటుంది అనమాట. బెడ్, అలాగే డెస్క్, టేబుల్, చైర్, వర్క్ చేసుకోవడానికి వర్క్ డెస్క్ కూడా ఇచ్చేసారు. సో ఈ అపార్ట్మెంట్ ఫర్నిచర్ ప్రొవైడెడ్. సో ఇదన్నమాట ఇక్కడ నేను వర్క్ చేసుకోవడానికి. టీవీ అయితే కనుక మొత్తం జపనీసే వస్తుంది, ఇంకా మనం HDMI కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసి కబర్డ్స్ అనమాట. కబోర్డ్ ఏరియా వచ్చేసి ఇక్కడ ఉంటుంది, మనం బట్టలు అవి పెట్టుకోవడానికి. హ్యాంగర్స్ పెట్టుకోవడమే అంతే, ఇంకా అల్మరాలు అట్లా ఏమి ఉండవు. సో ఇది కబోర్డు. సో నెక్స్ట్ వచ్చేసి బెడ్రూమ్లో మనం చూస్తే ఇలా ఉంటుంది అనమాట. నేను మీకు కింద ఎక్స్ప్లెయిన్ చేశాను కదా స్టార్టింగ్లో, మనం కాల్ చేస్తే వీళ్ళకి కాల్ వస్తుందని చెప్పేసి. సో నాకు కింద ఎవరైనా ఫోన్ చేశారనుకోండి, ఇక్కడ వాళ్ళ ఫోటో డిస్ప్లే అవుతుంది అనమాట, ఎవరు వచ్చారు ఏంటి అని డీటెయిల్స్ వస్తాయి. సో ఒకవేళ వాళ్ళు మనకి తెలిసిన వాళ్ళు, కొంచెం పరిచయస్తులు అయితే ఓపెన్ చేస్తాము. తెలియని వాళ్ళు లేదా ఏంటో కనుక్కోవాలంటే ఇగో ఇక్కడ టాక్ ఆప్షన్ ఇచ్చారు, మాట్లాడతాము. సో ఆఫ్ చేయాలంటే ఆఫ్ అనమాట. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు మన అపార్ట్మెంట్కి ఎవరైనా వచ్చారు, మనం లేని టైంలో వచ్చారనుకోండి, సో మనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదో అమెజాన్లో ఆర్డర్ పెట్టింది నేను ఆఫీస్కి వెళ్ళిన రోజు వచ్చింది. వాడు ఏం చేస్తాడంటే కింద లాకర్లో పెట్టేసి వెళ్ళిపోతాడు, కానీ ముందు డోర్ బెల్ రింగ్ చేస్తాడు కదా. సో అది ఇక్కడ నోటీస్లో క్లిక్ చేస్తే ఎవరు వచ్చారు ఏంటనేది మనం ఇదిగో డిస్ప్లే అవుతుంది అనమాట. ప్రజెంట్ అయితే ఎవరూ లేరు. ఇది వచ్చేసి ఓషిరాసేగా రీమాసెన్, అంటే ఎవరూ రాలేదు, నోటీస్ ఏం లేదు అని చెప్తుంది అనమాట. సో నోటీస్ ఏం లేదు, ఎవరూ రాలేదు. ఒకవేళ వస్తే కనుక మనకి డిస్ప్లే అవుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఫైర్ కన్ఫర్మ్, అలార్మ్, స్టాపర్ సెట్, ఎమర్జెన్సీ. సో ఎమర్జెన్సీ ఏదైనా ఉంటే క్లిక్ చేయడానికి ఆప్షన్స్ ఉన్నాయన్నమాట. సో ఇదండి, ఎవరైనా కింద నుంచి మాట్లాడితే ఇక్కడ స్పీకర్ ఉంది కదా, ఇక్కడ వినిపిస్తుంది అనమాట. సో అది దీని గురించి. నెక్స్ట్ లైట్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు ఈ బటన్ ఉంది కదా, ఇది ఆ రూమ్లో లైట్కి అనమాట. ఇదిగో జస్ట్ ఇలా క్లిక్ చేయడమే ఆన్ ఆఫ్ అయిపోతుంది. నెక్స్ట్ ఈ రూమ్ లైట్ వచ్చేసి ఇక్కడ ఆన్ చేయాలి. ఇది ఆన్ చేసి ఇది లైట్ అడ్జస్ట్మెంట్ అనమాట. మీకు కలర్ చేంజ్ కనిపిస్తుంది కదా, ఎల్లో లైట్ టు వైట్ లైట్ వస్తుంది అనమాట. సో ఇది లైట్ అడ్జస్ట్మెంట్ ఇలా ఉంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి బెడ్ పక్కనే సాకెట్స్ ఇచ్చారు. సో ఆఫీస్ ఏరియా, ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చినప్పుడు మ్యాక్సిమం నాది వర్క్ ఫ్రమ్ హోమే కాబట్టి ఇక్కడే వర్క్ చేసుకుంటాను. ఇక్కడే మొత్తం అంతా అనమాట. సో టీవీ రిమోట్, AC రిమోట్ ఇచ్చారు. యాక్చువల్గా ఈ టీవీలో జపనీస్ తప్ప ఏం రాదు. సో నేను HDMI కేబుల్ తెచ్చుకున్నాను అనమాట. సో HDMI యూజ్ చేసుకొని యాక్చువల్గా ఫోర్కాస్ట్ డివైస్ అనమాట, తీసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు చక్కగా. రూమ్ అయితే చాలా చిన్నగా కనిపిస్తుంది కానీ సరిపోతుందండి ఒకళ్ళకైతే. సో లగేజ్ అంతా పక్కన పెట్టేస్తున్నాను. యాక్చువల్గా నేను వచ్చి రాగానే ఆత్రంతో లగేజ్ పెట్టేసి ఇంకా వీడియో రికార్డ్ చేస్తాను అనమాట, నీట్గా ఉండాలని చెప్పేసి. సో పక్కన పెట్టేద్దాం. ఇంకా ఈ బెడ్కి కావాల్సిన బెడ్షీట్స్, పిల్లో కవర్స్ అన్నీ కూడా బ్లూ బ్యాగ్లో ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ తీసుకొని వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వ్యాక్యూమ్ క్లీనర్. సో మనం అయితే ఇల్లు ఊడ్చుకుంటాం కదా, ఇక్కడ అట్లేం లేదు, వ్యాక్యూమ్ క్లీనర్ ఉంది, దాంతోనే మనం చక్కగా క్లీన్ చేసుకోవడానికి వ్యాక్యూమ్ రూమ్ అయితే చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది అనమాట. సో రాగానే రూమ్ బోసుగా ఉండొద్దని చెప్పేసి చిన్న ఆ బోర్డ్స్ అంటించడం, తర్వాత ఈ లైట్స్ పెట్టుకున్నాను అనమాట. సో ఇవేంటంటే నైట్ టైం అప్పుడు మరీ ఇబ్బంది లేకుండా బాగుంటుందని పెట్టుకున్నా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ AC. సో ఆ పక్కన రాడ్స్ లాగా ఉన్నాయి కదా, అక్కడ మనం హ్యాంగింగ్స్ ఏమన్నా హ్యాంగర్లు పెట్టుకొని బట్టలు ఆరేసుకోవడానికి వాటికి యూజ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటుంది అనమాట మొత్తం నా బెడ్రూమ్. ఇక్కడ నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం వాష్రూమ్ అదంతా ఎలా ఉంటుంది అనేది చూద్దాము. సో జపాన్లో అందరి ఫేవరెట్ వాష్రూమ్సేనండి, ఎందుకంటే మనం క్లీన్ చేసుకునే పని ఉండదు, అన్నీ ఆటోమేటిక్కే. సో ఎట్లుంటుంది ఏంటనేది చూద్దాము. సో నెక్స్ట్ వెళ్తున్నాము మనం మెయిన్ సెక్షన్కి, బాత్రూమ్ ఏరియా అనమాట. సో హీటర్ ఎలాగా అంటే ఇది హీటర్, సో వేడి నీళ్ళు రావడానికి. ఇక్కడ ఇది ఆన్ అనమాట. సో ఇక్కడ టెంపరేచర్ పెట్టుకోవచ్చు.
సో ఇలా మనం టెంపరేచర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట, ఎన్ని డిగ్రీస్ కావాలని. ప్రజెంట్ అయితే ఇప్పుడు స్ప్రింగ్ సీజన్ కాబట్టి ఈ టైం స్ప్రింగ్ సీజన్ కాబట్టి 37 మినిమం, మ్యాక్సిమం వచ్చేసి 60 డిగ్రీస్ అనమాట. సో అది చెప్తుంది ఎంత టెంపరేచర్కి సెట్ అయింది అనేది మాట్లాడుతుంది అనమాట. సో ఇప్పుడు 37కే పెట్టుకుంటాను నేను స్ప్రింగ్ సమ్మర్ సీజన్లో. వింటర్ అయితే కనుక చాలా చల్లగా ఉంటుంది కాబట్టి 60 డిగ్రీస్ వరకు అవకాశం ఉందన్నమాట. మనం అంతవరకు పెంచుకోవచ్చు మ్యాక్సిమం. ఇదిగో చూపిస్తాను, ఇగో మ్యాక్సిమం అంతే 60. సో ఇక అంతకంటే అవ్వదు, 60 డిగ్రీస్. సో ఇలా మనం అడ్జస్ట్మెంట్స్ చేసుకుంటాం అన్నమాట. సో మ్యాక్సిమం వచ్చేసి 60 డిగ్రీస్. సో ఇది ఆఫ్ ఆన్. సో అదండి, ఒక్క నిమిషం. సో ఇది హీటర్ సిస్టమ్. సో బాత్రూంలోకి లైట్ ఇక్కడ ఉంది. సో సేమ్ ఇందాక అక్కడ లైట్ చూపించాను కదా, అలాగే ఇక్కడ క్లిక్ చేస్తే లైట్ ఆన్ అవుతుంది. సో ఓపెన్ చేద్దాం. సో లైట్ ఆన్ అయింది. నెక్స్ట్ వాష్రూమ్ ఏరియా. సో స్టోరేజ్ తక్కువ కదా, అందుకనే వీళ్ళు మిర్రర్స్ వెనకాల కబర్డ్స్ ఇచ్చారు. సో ఇట్లా మిర్రర్స్ వెనకాల కబర్డ్స్ ఉన్నాయి. సో సింక్ ఏరియా, ఇటు హీట్ ఇటు కోల్డ్, ఇది నార్మల్. సో వాష్రూమ్లో కూడా సాకెట్స్ ఇచ్చారు. చెప్తాను ఆ ఏరియా గురించి. సో ఇక్కడ కూడా కబర్డ్స్ ఇచ్చారండి, ఇక్కడ కూడా కబర్డ్స్ ఇచ్చారు. సో నెక్స్ట్ వచ్చేసి నా ఫేవరెట్ ఏరియా. దీని స్పెషాలిటీ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసి ఇవి ఉన్నాయి కదా. సో మనకి జపాన్లో మొత్తం అంతా ఆటోమేటిక్కే, ప్రతిదీ ఆటోమేటిక్కే. ఈ వాష్రూమ్ ఏరియా కూడా ఆటోమేటిక్కే. అంటే మనం రెస్ట్ రూమ్ యూజ్ చేసిన తర్వాత ప్రతిదీ ఫ్లష్ కొట్టేస్తాం కదా, ఫ్లష్కి నార్మల్ ఇక్కడ ఉంది ఆప్షన్. కొన్ని వాష్రూమ్స్కి ఎట్లా ఉంటుంది అంటే సెన్సార్ ఉంటుంది, ఇట్లా టచ్ చేస్తే ఫ్లష్ అవ్వడం అట్లాంటివి ఉంటాయి. సో నాకు నార్మల్గానే ఉంది మనలానే. సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఓషిరా తర్వాత ఇది. సో ఈ రెండు ఏంటంటే బ్యాక్ ఏరియా అండ్ ఫ్రంట్ ఏరియాని క్లీన్ చేసామన్నమాట. మనం రెస్ట్ రూమ్ యూజ్ చేసేటప్పుడు దీన్ని క్లిక్ చేస్తే బ్యాక్ ఏరియాని క్లీన్ చేస్తుంది, దీన్ని క్లిక్ చేస్తే ఫ్రంట్ ఏరియాని క్లీన్ చేస్తుంది అనమాట. సో లోపల నుంచి ఒక పైప్ లాంటిది వస్తుంది. సో ఆ పైప్ నుంచి వాటర్ వస్తాయి. సో ఆ వాటర్ ప్రెషర్ని ఇక్కడ మనం తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు అనమాట. సో మనం యూజ్ చేసేటప్పుడు ఇక్కడ లైట్ వెలుగుతుంది, ఏ లెవెల్లో ఉందని చెప్పి చూపిస్తుంది అనమాట. సో ఆ టైంలో మనం వీ కెన్ ఇంక్రీజ్ అనమాట, వాటర్ లెవెల్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు. సో ఒకసారి అయిపోయిన తర్వాత యూజ్ ఇది స్టాప్ అనమాట, దీని మీద క్లిక్ చేస్తే ఆగిపోతుంది వాటర్. సో ఇది వచ్చేసి ఏంటంటే టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. సో మనం టాయిలెట్ సీట్ అనేది, ఇది టాయిలెట్ సీట్ టెంపరేచర్ సెట్టింగ్, ఇది వాటర్ టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. సో ఒక్కొక్కసారి వింటర్స్లో బాగా చల్లగా ఉంటుంది కదా, సో టాయిలెట్ సీట్ని హీట్ చేసే ఆప్షన్ కూడా ఉంటుంది. వాటి లెవెల్స్ని మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి టాయిలెట్ సీట్ టెంపరేచర్ సెట్టింగ్. ఇది వచ్చేసి వాటర్ టెంపరేచర్ అనమాట. వాటర్ కూడా చల్లగా వస్తాయి, వేడిగా రావడానికి మనం ఇక్కడ సెట్టింగ్ చేసుకోవచ్చు అనమాట. సో అది. సో ఇక్కడ ఇవన్నీ వచ్చేసి పవర్ సెట్టింగ్స్. ఇది టైమర్. సో టైమర్ ఇది నేను యూజ్ చేయలేదు, నాకు అంత ఐడియా లేదు, బట్ ఇది పవర్ సెట్టింగ్ అనమాట. పవర్ సెట్టింగ్ అండ్ ఇక్కడ టైమర్ పెట్టుకోవచ్చు, లేదా ఆటోమేటిక్గా ఉంటుంది ఆప్షన్, అది కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇదంతా కూడా నాజిల్ సెట్టింగ్. సో ఇదండి ప్రతి జపాన్లో ఉన్న ప్రతి టాయిలెట్కి ఇదే దీని స్పెషాలిటీ. సో ఇక్కడ ఆటోమేటిక్ అనమాట, మన హ్యాండ్స్ యూజ్ చేసే పని లేకుండా ప్రతిదీ ఆటోమేటిక్గా క్లీన్ చేసేస్తుంది అనమాట. సో నేను మీకు చూపిస్తాను.
ఇక్కడ ఇది ఉంది కదా, అది అందులో నుంచి పైప్ బయటకు వస్తుంది అనమాట. పైప్ బయటకు వచ్చి క్లీన్ చేసేస్తుంది అనమాట. సో అలా ఉంటుంది జపనీస్ టాయిలెట్ సిస్టమ్ అనేది. సో ఇది టాయిలెట్ గురించి. నెక్స్ట్ బాత్ ఏరియా. బాత్ ఏరియాకి ఇలా ఒక డోర్ ఉంటుంది అడ్డంగా. సో ఓపెన్ చేద్దాం. సో ఇది బాత్ ఏరియా. సో ఇక్కడ ఏంటంటే ఇగో లైట్ అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ 2 లైట్స్ ఉన్నాయి. బయట నుంచి ఒక లైట్, ఇక్కడ ఎక్స్ట్రా లైట్ ఒకటి ఉందన్నమాట. సో ఇది లైట్ సెట్టింగ్ అయితే ఇట్లా ఉంటుంది అనమాట. లోపల లైట్కి బయట లైట్కి. సో ఇది వచ్చేసి ఏంటంటే హీటర్. ఇప్పుడు మనకి వింటర్లో బట్టలు ఆరేసుకోవటానికి అవకాశం ఉండదు బయట, ఎందుకంటే బాగా చల్లగా ఉంటుంది కదా. సో ఇది వచ్చేసి డ్రయర్ అనమాట. సో ఇది వచ్చేసి బట్టలు ఆరేయటానికి, ఇది కూల్ బ్రీజ్ అంటే చల్లగా రావడానికి ఇది హీటింగ్. సో ఇది వెంటిలేషన్ అనమాట. సో ఈ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఒకసారి మనం ఇక్కడ బట్టలు ఆరేసిన తర్వాత దీని మీద ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను మీకు శాంపుల్గా చూపించడానికి. ఇక్కడ టైమర్ ఉంటుంది, మీకు వినిపిస్తుంది కదా సౌండ్. సో అందులో నుంచి ఎయిర్ వస్తుంది అనమాట. ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. చల్లగాలి అయితే చల్లగాలి, వేడి అయితే వేడి, కూల్ బ్రీజా హాట్ ఎయిర్ అనేది మనం అడ్జస్ట్ చేసుకొని ఇక్కడ బట్టలు ఆరేసుకుంటాం అనమాట. సో నెక్స్ట్ ఇది వచ్చేసి వెంటిలేషన్ బటన్. సో దీన్ని ఆఫ్ చేయాలి అంటే ఇక్కడ ఆఫ్ ఆప్షన్ ఉంటుంది, అది ఆఫ్ చేయడమే. సో ఆఫ్ అయిపోయింది. సో అలా ఉంటుంది అనమాట బట్టలు ఆరేసుకోవటానికి మనకి ఇదొక అవకాశం. ఇక్కడ టైమర్ ఉంది, అరగంట నుంచి 8 గంటల వరకు టైమర్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఆటోమేటిక్గా టైమర్ పెట్టుకుంటాం కదా, ఆ టైం వరకు ఎయిర్ వస్తుంది, తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఇలా ఉంటుంది. సో వాష్రూమ్ వచ్చేసి ఇదండి. ప్రతి అపార్ట్మెంట్లో బాత్ టబ్ కామన్. సో యాక్చువల్గా కొన్ని అపార్ట్మెంట్స్లో ఉండదు. ఇది న్యూ అపార్ట్మెంట్, కొంచెం హైటెక్ టైపే, అంటే కొంచెం హైటెక్ అపార్ట్మెంటే. సో ఇలా ఉంటుంది అనమాట. బాత్ ఏరియా ఇస్తారు. సో ఇక్కడ కూడా మిర్రర్. సో ఇక్కడ లైట్స్, ఇక్కడ షాంపూలు అవన్నీ పెట్టుకోవటానికి. సో ఇది వచ్చేసి ఆపరేట్ ఎలా చేయాలి అంటే, ఒకటి షవర్ ఇచ్చారు, రెండోది ఇక్కడ ఇంకొకటి ఉంది ట్యాప్ లాగా. సో దీన్ని ఎలా వాడాలంటే, సో చూపిస్తాను చూడండి. సో ఇది ఉంది కదా, ఇది వచ్చేసి వాటర్ని ఇంక్రీజ్ చేసుకోవడానికి, డిక్రీజ్ చేసుకోవడానికి ఆన్ అండ్ ఆఫ్ అనమాట. సో ఇది వచ్చేసి టెంపరేచర్ లెవెల్స్, హాటా కూలా. ఇప్పుడు మన ఇండియాలో కూడా ఉంది కదా సేమ్ ఇదే. సో మనం డౌన్ చేస్తే వాటర్ వస్తాయి, డౌన్ కిందకైతే ఇదనమాట, పైకి అయితే షవర్ వస్తుంది, పైకి అంటే షవర్ నుంచి వాటర్ వస్తాయి. సో ఇది, సో ఇలా పెట్టుకుని టెంపరేచర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు, కూలా హాటా అని చెప్పేసి ఇక్కడ ఉంది కదా, మనం అడ్జస్ట్ చేసుకోవడానికి ఆప్షన్ ఉందన్నమాట. సో నేను ఏమన్నా వీడియోస్ అపార్ట్మెంట్వి రికార్డ్ చేయాలి అని అంటే కనుక ఫోనే యూజ్ చేస్తాను. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. నేను ఒక పల్లెటూరు నుంచి వచ్చానమాట, మాది విసన్నపేట. మీలో ఎంతమందికి తెలుసో తెలీదో నాకు తెలీదు. సో అక్కడ నుంచి దేవుని దయ వల్ల నేను ఫుజిత్సులో ఇండియాలో వర్క్ చేసి ఇక్కడికి వచ్చానమాట. సో అలాగా జపాన్ ఆపర్చునిటీ రావడం, ఇక్కడికి రావడం అంతా నిజంగా ఒక డ్రీమ్ లాగా ఉంది. సో నెక్స్ట్ ఇంకా బాల్కనీకి వెళ్ళిపోదామండి. మీకు ఈ విషయం ఎంతమందికి తెలుసో తెలీదో నాకు ఐడియా లేదు, కానీ జపాన్లో ఫ్యాన్లు అయితే ఉండవు, ఏసీ మాత్రమే ఉంటుంది. స్టాండ్ ఫ్యాన్స్ తెచ్చుకొని మనం యూజ్ చేసుకోవాలన్నమాట, సీలింగ్ ఫ్యాన్లు అయితే ఉండవు. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఒక బాక్స్ లాంటిది, ఇది వచ్చేసి మీటర్ అనమాట. సో లోపల ఫ్యూజ్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మెయిన్ ఇదంతా ఉంటాయి. సో ఆ బాక్స్ అందుకనమాట. సో మీరు చూస్తున్నారుగా ఇక్కడైతే ఫ్యాన్ లేదనమాట, లైట్స్ అయితే సెట్టింగ్ అండ్ ఆపరేషన్ ఇలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ బాల్కనీ. ఇక్కడ బాల్కనీ లాక్ ఎలా అంటే కనబడుతోంది కదా, సో ఇలా ఇది లాక్ ఆప్షన్ అనమాట, బాల్కనీని లాక్ చేయడానికి. సో ఓపెన్ చేద్దాం. సో ఇది బాల్కనీ ఏరియా.
ఇప్పుడు ఈ బయట బాల్కనీ ఏరియాలో ఎమర్జెన్సీ ఎగ్జిట్ ఎలానో చూద్దాం. సో సునామీలు కానీ ఎర్త్క్వేక్లు కానీ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోవాలని అంటే ఈ వాల్ని బ్రేక్ చేసుకొని వెళ్ళిపోవడమే అనమాట. సో చివరికి వెళ్తే మెట్లు ఉంటాయి కిందకి నిచ్చెనలాగా, అక్కడికి వెళ్ళిపోయి కిందకి దిగడమే. అది ఇవాక్యుయేషన్ ఏరియా అనమాట. ఇలా ఉంటుంది, బోత్ సైడ్స్ ఉంటుంది అనమాట. ఫస్ట్ రూమ్కి లాస్ట్ రూమ్కి ఉంటుంది. మనం ఈ డోర్స్ని క్రాస్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. అలా పెట్టారు సిస్టమ్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇది వ్యూ అనమాట అపార్ట్మెంట్ బయట నుంచి. సో ట్రైన్ వెళ్తుంది, మంచి వ్యూనే ఉంది. సో మీరు ఎప్పటి నుంచో వెయిట్ అడుగుతున్న క్వశ్చనే రెంట్ ఏంటి, అకామిడేషన్ అదంతా ఎంత అంటే, ఈ అపార్ట్మెంట్కి రెంట్ వచ్చేసి 95,000 యెన్స్, అంటే మన దానిలో 50,000 రూపాయలు అనమాట. ఇంకా ఫర్నిచర్ ప్రొవైడ్ చేశారు కాబట్టి దానికి ఎక్స్ట్రా 5,000 యెన్ పే చేస్తాము, అంటే 2,500. సో ఓవరాల్గా 55,000లో మీకు అపార్ట్మెంట్ ఫర్నిచర్ వస్తుంది. ఇంకా బిల్స్ అవన్నీ కూడా కలిపి ఒక 30,000-40,000 యెన్ అవుతుంది, అంటే 20,000. సో దగ్గరగా మెయింటెనెన్స్కి మనకి 70,000-80,000 రూపీస్ అవుతుంది అనమాట నెలకి. సో ఇదండి నా అపార్ట్మెంట్ వీడియో. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో రెంట్ అనేది డిపెండ్స్ అనమాట. మీ ఫ్రెండ్స్తో మీరు ఉంటే షేరింగ్లో తగ్గుతుంది, ఒక్కళ్ళే ఉంటే కనుక ఇలా ఉంటుంది అనమాట. సో అదండి, మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను, మీకు అర్థమైందని అనుకుంటున్నాను. వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.